దేనికి మహిమ కలుగును గాక. దేని వాక్యంలోకి వెళ్దాం త్వరగా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. జెర్మియా చాప్టర్ 48, ఇర్మియా 48:10 వచనం చూద్దాం దయచేసి. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగునుగాక. హల్లెలూయా. చదమ్మా ఇక్కడైతే. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు ఏమంట? శాపగ్రస్తుడగును. దేవుని యొక్క కార్యములు చేయడానికి తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు కదా. నిజంగా దేవుని కార్యాలు చేయడానికి నిజంగా ప్రభు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు మనము ఏం చేస్తుంటాం? దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. నిజంగా దేవుడు అప్పగించిన పని ఎట్లా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఒకవేళ నమ్మకంగా నువ్వు చేయకపోయినా లేక అశ్రద్ధగా చేసినా దేవుని యొక్క దేవుని యొక్క శాపమును మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క పనిని మనకు అప్పగిస్తే ఆ పనిని మనం ఆ పని చేయడానికి అశ్రద్ధ చూపించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పనిని నమ్మకంగా చేయాలి. ఏ పని ఇచ్చినా ఆ పనిలో ఎట్లుండాలో తెలుసు, నమ్మకంగా మనం చేయాలి. ప్రియదేని బిడ్డ, నిజంగా ప్రభు కొన్నిసార్లు మనకు ఆ పనులు అప్పగించి ఉంటాడు. అయితే ఆ పనులు మనం ఏం చేయాలి? చక్కగా నమ్మకంగా చేయాలి. ప్రియదేని బిడ్డ, ఈరోజు నాకు ఒక పని అప్పగించాడు. అదేంటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. దేవుని సేవలో దేవుని స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు? ఒక పని అప్పగించాడు. ఇది ఒక గొప్ప భాగ్యం నేను ఎంచుకున్నాను. అందుకే నిజంగా కొన్నిసార్లు బలహీనతంగా ఉన్నా, కొన్నిసార్లు అనారోగ్యంగా ఉన్నా, కొన్నిసార్లు ఇబ్బందులతో ఉన్నా, కొన్నిసార్లు సరిగా దేవుని పనులు చేయడానికి శక్తి లేకపోయినా, బలము లేకపోయినా కొన్నిసార్లు చేస్తూ, ఎందుకంటే ఆ దేవుడు నాకు అప్పగించిన పనిని నేను అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు. దేవుడు నాకు ఏ పని అయితే అప్పగించాడో, ఏ బాధ్యత అయితే నాకు అప్పగించాడో ఆ పనిలో నేను నమ్మకంగా ఉండాలి అని ఎప్పుడు అనుకునేదాన్ని. ఎప్పుడు దాని గురించి ప్రార్థన చేసింది. కొన్నిసార్లు బలహీనత, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలి? మనకు అప్పగించి, నేను ఈరోజు నాకు బాగలేదు, ఈరోజు నేను బలహీనంగా ఉన్నాను, ఈరోజు నాకు శక్తి లేదు, ఈరోజు నాకు బలం లేదు, నాకు అంత మూడ్ లేదు, మంచి మూడ్ లేదని ఎన్నోసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే ఆ దేవుడు అప్పగించిన పనిని చేయకుండా అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అందుకే ప్రభు సూటిగా ఎవరైతే దేవుడు అప్పగించిన పనిని అశ్రద్ధగా చేస్తాడో వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవు. సూటిగా ప్రభు మాట్లాడుతున్నారు. ఏ పని దేవుడు అప్పగించిన, ఒక చిన్న పనైనా సరే, ఒక పెద్ద పనైనా సరే, ఏ పనైనా నీకు ఆ పనిని ఏం చేయాలంట? శ్రద్ధగా చేయాలి. ఇదొక భాగ్యం అని ఎంచుకోవాలి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇదొక గొప్ప భాగ్యం అని ఎప్పుడు మనం ఎంచుకొని ఆ పని చేస్తే, ఆ పని చేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. అద్భుతమైన దీవెనలు మనకు నువ్వు చేసిన ప్రతి పనికి ఒక ఆశీర్వాదం, నువ్వు చేసిన ఒక ప్రతి పనికి బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని అయినా శక్తి వంచన లేకుండా దేవుని పని చేస్తావో ఆ పనిలో నీకేముంటుందో తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది. ఆ పనిలో నీకేముంటుందో తెలుసా? దీవెనలు ఉంటాయి. చాలాసార్లు మనం ఎట్లుంటామంటే నిర్లక్ష్య వైఖరి కలిగి జీవిస్తూ ఉంటాం. నిర్లక్ష్యంతో పని చేస్తూ ఉంటాం. నిర్లక్ష్యంతో దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. నిర్లక్ష్యంతో దేవుని పని చేస్తుంటాం. మనకు అప్పగించిన పని నిర్లక్ష్యంతో చేస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నిర్లక్ష్యంతో పని చేస్తే నీ జీవితంలో ఏమవుతుంది? కొన్నిసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటావు, కొన్నిసార్లు భయంకరమైన శాపాలు గురి అవుతూ ఉంటాం. ప్రియదేని బిడ్డ, అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది దైవ సేవకులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారు అప్పగించిన పనిని వారు సరిగా చేయకపోతే వారికి రావాల్సిన శాపాలు వారు తెచ్చుకున్నారు. కొంతమందిని చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 20 అధ్యాయం చూద్దాం దయచేసి. సంఖ్యాకాండము 20 అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 20 verse 1 చూడండి దయచేసి. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున
వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరపు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో చేయటంలో వారు ఏం చేశారంటే అశ్రద్ధ చూపారు. ఇక్కడ ఇంతవరకు చదువుకున్నాము 20 అధ్యాయం మొదటి నుంచి ఇక్కడ వచనాలు కదా, దాదాపు 6 వచనాల వరకు 5 వచనాల వరకు మనం చూస్తే వారికి ఏం లేవంటే అన్ని కొరతలే ఉన్నాయి, కొదవలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి, మమ్మ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగటానికి నీళ్ళే లేవని వారు ఏమవుతుందో తెలుసు, సనుగుతూ ఉన్నారు, గొనుగుతున్నారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తుల నుండి బయటికి తీసుకుని వచ్చాడు, ఒక రాత్రిలో తీసుకుని వచ్చాడు, అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేస్తున్నారంటే గొనుగుతున్నారు, సనుగుతున్నారు. మాకు నీళ్ళు లేవు, నీళ్ళు కాదు పైన మనం చూస్తే మాకు అది లేదు, తినడానికి ఏమి లేదు, గింజలు లేవు, అంజూరపు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు అని వాళ్ళు ఏం చేస్తారు, గొనుగుతున్నారు. మాకు నీళ్ళు లేవు అని వారు ఏం చేస్తున్నారు తెలుసా, భయంకరముగా గొనుగుతూ సనుగుతున్నారు. ప్రియదేని బిడ్డ, ఎప్పుడైతే భయంకరంగా సనుగుతూ గొనుగుతూ ఉంటే ఇక్కడ చూడండి 6వ వచనంలో మోషే చూడండి 6వ వచనం, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఇలాగున ఆజ్ఞాపించెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమునకు పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భయంకరమైన సనుగులు గొనుగుతున్న నీళ్ళే లేవు, మాకు నీళ్ళు తాగడానికి లేదు అని గొనుగుతుంటే మోషే అహరోనులు ఏం చేస్తారు తెలుసా, దేవుని దగ్గరకు వెళ్ళి వారు ఏం చేస్తారు, సాగిలపడి దేవునికి ఏం చేశారు, మొరపెట్టారు. మొరపెట్టారు కదా. నిజంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే దేవుని దగ్గర మొరపెడుతుంటాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటాం. ఇంతవరకు పాడం ఆరాధనలో కదా, అన్ని వేళలా మా ప్రార్థనలు వినువాడు, అన్ని వేళలా ప్రార్థనలు ఆలకించేవాడు. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే మనం బాధల గుండా వెళ్తుంటామో, సమస్యల గుండా వెళ్తుంటామో, లేకపోతే ఇబ్బందుల గుండా వెళ్తుంటామో, మనకు విశ్వాసాలుగా మనం మొదట చేసే పని ఏంటి అంటే మొరపెడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. ఇక్కడ దైవ బిడ్డలు, దైవ సేవకులు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తాగడానికి వాళ్ళకి నీళ్లు లేవు, అరణ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నీళ్ళు లేకపోతే వారు ఏం చేశారు, మోషే అహరోనులు చేసే పని మనం చేసినట్టుగా వారు చేస్తున్నారు. వారు దేవుని ఎదుట సాగిలపడి వారు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ మోషే అహరోనులు కూడా వారు ప్రార్థన చేశారు. ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు. మోషే
నువ్వు నీ అన్న అంటే అహరోను వెళ్ళి ఒక కర్రను తీసుకొని సమాజాన్ని అంతటిని పోగు చేసుకొని వారందరి ఎదుట నువ్వు బండతో మాట్లాడు అన్నాడు. అంతే. హల్లెలూయా. ఈ ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడు? సూటిగా జవాబిచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, నువ్వు నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే గొప్ప దేవుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోనైనా నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు మోకరిస్తే చాలు, దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే చాలు, దేవుని సన్నిధిలో మోకరిస్తే చాలు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెంటనే జవాబిస్తున్నాడు. అలలో ఎప్పుడైతే మోషే అహరోను ప్రార్థన చేశారో, సాగిలపడ్డారో, వెంటనే దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుంది. మోషే అహరోను వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నారు. అంతే. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఏమన్నారు? బండతో మాట్లాడండి. అయితే మోషే ఏం చేసి ఆ కర్రను తీసుకున్నాడు, సమాజాన్ని అంతా పోగు చేసుకున్నాడు. అందరు ఎదుట ఏం చేశాడు తెలుసా? ఆ బండను ఏం చేశాడు? కొట్టాడు. ప్రభు అని ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడు తెలుసా? బండను కొట్టాడు. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు తర్వాత. నిజంగా ఎంత అంటే దేవుడు పనులు మనం అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు. నీ ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానంటే కాదు, నీ ఇష్టం వచ్చినట్లు నేను ఏదైనా చేస్తాను అంటే కాదు. దేవుడు అది ఒప్పుకోడు. అది మన జీవితాలకు శాపాన్ని తెచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మోషే అహరోనులు ఏం చేశారు? బండను ఏం చేశారంటే బండను కొట్టారు. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడన్నాడు. మాట్లాడితే ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. అయితే మోషే అహరోనులు బండను కొట్టారు. కొట్టగానే ఏమొచ్చింది తెలుసా? దేవుడు దానికి జవాబు రాకుండా చేయలేదు. ఆ బండలో నుంచి ఏమొచ్చాయంట? సముద్రం అంతా నీళ్ళు వచ్చాయి. అది గట్టిగా చెప్పకూడదామా? ఆ బండను కొట్టగానే సముద్రం అంతా నీళ్ళు వచ్చాయి. ఇక్కడ వీడు అశ్రద్ధతో చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జవాబు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజంగా ఎన్నోసార్లు మనం అశ్రద్ధతో ప్రార్థన చేస్తుంటాం, అశ్రద్ధతో మనం దేవుని పని చేస్తుంటాం, నిర్లక్ష్యంతో దేవుని పని చేస్తుంటాం, నిర్లక్ష్యంతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, నిర్లక్ష్యంతో దేవుని పని చేస్తుంటాం. అది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ ప్రభు మాత్రము ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. ప్రియదేవుడు. ఒకసారి అంట ఒక హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఐసీయూ వార్డు అంటే మీకు బాగా తెలుసు, అది లాస్ట్ దాన్ని ఏమంటారు కదా, లాస్ట్ కండిషన్, క్రిటికల్ కండిషన్ కదా. ఆ ఐసీయూలో అతడు చాలా క్రిటికల్ కండిషన్తో ఉంటే ఒక వ్యక్తి, ఒక సేవకుని పిలిచారంట, ప్రార్థన చేయండి అయ్యా, ఈ వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్తో ఉన్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అంటే ఆ దైవ సేవకుడు ఏం చేస్తే తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. లండన్కి వెళ్ళాడు, యూరోప్ వెళ్ళాడు, యూకేకి వెళ్ళాడు. అంటే వాటన్నిటి గురించి ప్రార్థిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఏంటి? ఆ క్రిటికల్ పరిస్థితిలో, ఆ క్లిష్ట పరిస్థితిలో చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఆ వ్యక్తి చనిపోతున్న వ్యక్తిని బ్రతికించాలి. నీ ప్రార్థన ఏం చేయాలి? బ్రతికించాలి. కానీ ఈ వ్యక్తి, ఈ సేవకుడు ఏం ప్రార్థన చేస్తుందో తెలుసా? లండన్ గురించి, యుఎస్ గురించి, యూకే గురించి, ఇంకా రకరకాల ప్రాంతాల గురించి అన్నిటి ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన అంతా అయిపోయింది. చేసి అన్నిటి గురించి ప్రార్థన చేసి అయిపోగానే చూస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. ఏమయ్యాడు? ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. ఎంత బాధాకరమో చూడండి ప్రియదేవుని. ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా చేస్తే నువ్వు శాపగ్రస్తుడవుతావు. అక్కడ ఎలాంటి ప్రార్థన, ఐసీయూలో ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి గురించి కదా, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రభుకు ధూపం వేస్తే దేవుడు ఏం ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ ఈ వ్యక్తి ఎట్లా అంటే ఆ ప్రార్థనలో ఏముంది తెలుసా? అశ్రద్ధ ఉంది, నిర్లక్ష్యం ఉంది. ఎక్కడ చేయాలి ఆ ప్రార్థన? వాటన్నిటి గురించి ఎక్కడ చేయాలి ప్రార్థన? నీ ఇంట్లో చేసుకోవాలి, నీ ప్రార్థన గదిలో చేసుకోవాలి, రహస్య గదిలో చేసుకోవాలి. కానీ ఆ వ్యక్తి ఆ ఐసీయూ వార్డులో చేస్తున్నాడు, గంట చేసాడు, అక్కడ వాడిని కాపాడు, వీరిని రక్షించు, ఈ ప్రార్థన దేవునికి అయిష్టమైనది. ప్రియదేవుని. కొన్నిసార్లు మన ప్రార్థన అట్లనే ఉంటుంది, మనం చేసి కొన్నిసార్లు అట్లే ప్రార్థన. అందరూ చూస్తున్నారు, నా ప్రార్థన ఎంత పెద్దదిగా ఉందో, నా ప్రార్థన అందరూ వింటున్నారు కాబట్టి నేను చాలా పెద్దగా లాంగ్ ప్రేయర్ నేను చేయాలని అని చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు పెద్ద ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వినడు. ఇంత పెద్ద ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడంటే దేవుడు వినడు.
ఆ పరిస్థితిలో ఏ ప్రార్థన చేయాలో, ఆ క్లిష్ట పరిస్థితిలో లేకపోతే సమస్యల పరిస్థితిలో ఏ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడో ఆ ప్రార్థన మాత్రమే చేయాలి. హల్లెలూయా. కానీ ఈరోజు ఎట్లున్నామో తెలుసా, ఎక్కడ ఏం చేయాలి, ఏ ప్రార్థన చేయాలో మనకు తెలియని పరిస్థితిలో ఈరోజు జీవిస్తున్నాము. ఆహారం అటు భోజనం ముందు పెట్టుకొని గంట ప్రార్థన చేస్తే అవుతుందా? అక్కడ వచ్చి కుక్కను నక్కను వచ్చి తినేసిపోతుంది అంతే. అక్కడ చేయవలసిన ప్రార్థన ఏంటి? హల్లెలూయా. నీ ముందు భోజనం ఉంది, ఆ భోజనం ముందు చేయాల్సిన ప్రార్థన, దేవయ్య ఆహారం దీవించండి, లేని వారికి దయచేయండి, పరిశుద్ధపరచండి, అంతే. ఆమె అంతే. కానీ నువ్వేం చేస్తున్నావు? గంట ప్రార్థన, ఇంట్లో చేసుకోవాల్సిన ప్రార్థన అంతా కూడా దేవుని మందిరంలో చేస్తే ఆ ప్రార్థన ఏమవుతుందో తెలుసా? చాలా లాంగ్ లెంతీ ప్రేయర్ అనుకుంటాం, కానీ అది పొరపాటు ప్రేయర్. దేని బిడ్డ ఈరోజు ప్రేయర్ దేని బిడ్డ ప్రభు మాట్లాడుతూ ఇక్కడ మోషే కూడా ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టుగా దేవుని స్థలంలో మోకరించాడు, సాగిలపడ్డాడు. మోషే అహరోనులు ఏం చేశారు? దేవుని దగ్గరికి వెళ్ళి, యెహోవా దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశారు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆ బండను, మా బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? కొన్నిసార్లు మనకు కూడా ఈ తొందరపాటు కనబడుతూ ఉంటుంది ప్రార్థనలో. వెంటనే జవాబు రావాలి, వెంటనే ఆన్సర్ రావాలి దేవుని దగ్గర నుంచి. వెంటనే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నేను చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే ఇంకెన్నడూ ప్రార్థన చేయనంటే కాదు. ఆ దేవుడు ఎన్నడూ నీ ప్రార్థనకు జవాబు రాదు. అలాంటి మనసును కలిగి ఉంటే నీ ప్రార్థనకు జవాబే రాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేయర్ దేని బిడ్డ, ఈ ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? నిజంగా ఏ పరిస్థితిలో ఏ విధంగా చేయాలో మనం అది కూడా తెలుసు. వివేకం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈరోజు చాలామందికి ఈ మనసు లేదు. వివేచన వరం కలిగి ఉండాలి. హల్లెలూయా. వివేకము జ్ఞానం చేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. అందుకే సామెతలు 24:3 మనం చూస్తే ఒకసారి చదవండి దయచేసి. సామెతలు 24:3. సామెతలు 24:3. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, ఆ ఇల్లు కట్టబడును. వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడు. ఈరోజు మనకు జ్ఞానం ఉండొచ్చు కానీ వివేచన లేదు, వివేచన వరం లేదు, వివేచించే మనసు లేదు. ప్రియదేని బిడ్డ, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచం వలన అది స్థిరపరచబడును. ఈరోజు కొన్నిసార్లు స్త్రీలుగా మన ఇల్లు మనమే ఊడబెరుక్కుంటూ ఉంటాం. ప్రియదేని బిడ్డ, మన ఇల్లు మనమే 3 రాళ్ళు ఏం చేస్తా, తన ఇంటిని ఏం చేస్తుందంటే తన చేతులతో ఊడబెరుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా మీ పరలోకపు జ్ఞానం చేత నేను నింపండి అయ్యా, మీ జ్ఞానం చేత, మీ పరలోకపు జ్ఞానం చేత నింపండి అని ప్రార్థన చేస్తాం. సరే, అంత మాత్రమే కాదు, మనకు కావాల్సిన ఇంకోటి ఏంటో తెలుసా? వివేచన కావాలి. మన ఎదుటి వ్యక్తిలో ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకేం కావాలి తెలుసా? వివేచనం కావాలి. ఆ వ్యక్తి మనసులో ఏముందో అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అది వివేచనం అంటారు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేని బిడ్డ చాలామంది స్త్రీలు ఇది లేదు. ఎదుటి మనుషులు ఏం మాట్లాడితే చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటే వారి మనసులో ఏముందో, ఇది కరెక్టేనా వీళ్ళు చెప్తుంది, ఇది మంచిదేనా, ఈ వ్యక్తి సరైనదిగా చెప్తున్నారా అన్న వివేచన లేకుండా ఈరోజు చాలామంది జీవిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచనం వలన అది స్థిరపరచబడు. ఈరోజు మన జీవితంలో స్థిరపరచబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వివేచనము లేదు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు ఈరోజు అంటున్నాడు, మోషే ఏం చేశాడు? బండతో మాట్లాడు అంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. దాని పర్యవస్థానంగా ఏమని తెలుసా? అతడు కానాను దేశానికి వెళ్ళలేదు. కానాను దేశానికి ఏం చేయలేదు, ఆయన కాలు పెట్టలేదు, కనాను దేశాన్ని చూడలేదు, దూరం చూశాడు. కానీ ఆ కనాను దేశంలో పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అతను అడుగు పెట్టలేదు. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితం, మనకు అప్పగించిన పనిని ఎప్పుడైతే అశ్రద్ధగా చేస్తావో దానికి ఖచ్చితంగా శాపాన్ని గురి తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఈరోజు నువ్వైనా సరే, నేనైనా సరే దేవుని పనిని అశ్రద్ధగా చేసాం, ఖచ్చితంగా శాపాన్ని గురి తెచ్చుకుంటూ ఉంటాం. ఏ పనైనా సరే, దేవుని పని ఏ పనైనా సరే, ఆ పని నువ్వు అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. నువ్వు చేసే కార్యాలు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే కార్యాలు దేవునికి మహిమ తెచ్చే కార్యాలుగా ఉండాలి. నిర్లక్ష్యం ఈరోజు మన జీవితంలో కనబడుతుంది. అశ్రద్ధ కనబడుతుంది. అందుకే మోషే ఆ భయంకరమైన మనసుతో ఏం చేశాడు తెలుసా? ఆ బండను ఏం చేశాడు? బండను కొట్టాడు.
ఎంత కోపంతో రోషంతో ఉన్నాడో కదా. ఎందుకంటే ఆ సనుగులు వినలేకపోయాడు మోషే. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసి సనుగుతున్నారు, మాకు నీళ్ళు లేవే, దానిమ్మలు లేవే, అంజూరపులు లేవే, ద్రాక్ష పండ్లు లేవే అని గొనుగుతూ ఉన్నాడు. ఆ గొనుగులకు బహుశా మోషే విసిగిపోయాడేమో కదా. కుటుంబంలో ఒక్కరు గొనుగుతేనే మనం ఉండలేం కదా. కుటుంబంలో భర్త అయినా భార్య అయినా గొనుగుతూనే మనం ఉండలేం ప్రియదేని బిడ్డ. కానీ ఆ ఇజ్రాయెలీ ప్రజలు అంతమంది సనుగుతూ గొనుగుతుంటే మోషే ఏమైపోయాడు తెలుసా, ఆ భరించలేక కాబోలేమో. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు బండతో మాట్లాడు అంటే బండను ఏం చేశాడు, గట్టిగా కొట్టాడు. అదే దేవుడు మాత్రం జవాబిచ్చాడు. బండలో నుంచి సముద్రం అంతా నీళ్ళు వచ్చాయి, అది వేరే సంగతి. అది ఇక్కడ మోషే అశ్రద్ధగా పని చేశాడు. దేవుడు అప్పగించిన పని అశ్రద్ధగా చేసి దానికి పర్యవస్థానం ఏమైంది తెలుసా, ఆ కానాను దేశాన్ని చూడలేకపోయాడు. ఆ కానాను దేశంలో ఆయన ప్రవేశించలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంటాం. చాలాసార్లు ఇలాంటి అశ్రద్ధతో చేస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని పనులు, ముఖ్యంగా ఈ లోక సంబంధం పనులు నేను చెప్పట్లేదు, కానీ దేవుని పని ఏ పని అప్పగించినా మనం శ్రద్ధగా చేయాలి, మనస్ఫూర్తిగా మనం చేయాలి. అది ఎప్పుడు మీరు గుర్తుపట్టుకోండి. ఏదో చేయాలి, వాళ్ళు విసిగిస్తున్నారని చేస్తే దానివల్ల అస్సలు ప్రయోజనం లేదు. నువ్వు చేసే ఏ పనైనా సరే దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. దేవునికి ఇష్టమయ్యే, దేవునికి నువ్వు పని చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడే వ్యక్తిగా, సంతోషపడే పనిగా ఆ పని ఉండాలి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. మోషే తప్పు చేశాడు. దేవుని పనికి వాటికి ఏం చేశాడు, అశ్రద్ధగా పని చేశాడు. దాని పర్యవస్థానం ఏమైంది తెలుసా, అతడు వెళ్ళలేకపోయాడు. కానాను దేశాల్లో ఆ కానాను దేశాన్ని చూడలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కోపమునకు ఏమయ్యాడంట, గురయ్యాడు. దీవెనను ఏం చేశాడు, వేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హతను కోల్పోయాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హతను కోల్పడి, రోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉన్నాడు, దీవెనలు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు అశ్రద్ధగా పని చేస్తే ఆ దీవెనలు నీకు రావు. నువ్వు అశ్రద్ధగా నిర్లక్ష్యంతో పని చేస్తే ఆ దీవెనలు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. ఈరోజు మనందరం అంతే కదా. మన ఎన్నో ఆశీర్వాదాలు దేవుడే మన కొరకు పెట్టి ఉన్న ఆశీర్వాదాలన్నీ దాచిపెట్టి ఉన్నాడు. మనం చేసే అశ్రద్ధ పనులు, మనం చేసే నిర్లక్ష్యంతో చేసే పనులు బట్టి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం ప్రియదేని. అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువారు ఏమవుతారంట, అది ఏ పనైనా సరే ప్రియదేని బిడ్డ, గిన్నె నీళ్ళు ఇచ్చే పనైనా సరే, ఏ పనైనా, మందిరంలో ఏ పనైనా సరే, సువార్త ప్రకటించే ఏ పనైనా, దేవుని మాటలు బోధించే ఏ పనైనా సరే నువ్వు అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. రెండోదిగా మనం చూద్దాం, చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా 1 నుంచి చూద్దాం దయచేసి. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని ఒక ఓడను చూచి, తర్షీషునకు చదవండమ్మా. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. హల్లెలూయా. మీకు అందరికి బాగా తెలిసిన వాక్యమే. యోనా దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు, నినివేకి వెళ్ళమన్నాడు. ఎందుకంటే భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అందుకే చూడండి, 2వ చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము.
హల్లెలూయా. యాక్చువల్గా యోనాని ఎందుకు పొమ్మన్నాడు దేవుడు? వాళ్ళ యొక్క దోషం, వారి యొక్క పాపం భయంకరంగా ఉంది కాబట్టి వారితో చెప్పు అని ఏం చేశాడంట, యోనాకు నినెవెకు వెళ్ళమన్నాడు. కానీ యోనా ఏం చేశాడు, తర్షీషుకు వెళ్ళాడు. ఇక్కడ 3వ వచనం చూస్తే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా యెప్పేకు వెళ్ళి తర్షీషుకు పోవు ఒక ఓడని చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. నినివేకు వెళ్ళమంటే యోనా ఏం చేస్తాడు తెలుసా, పారిపోతున్నాడు. ప్రియదేని బిడ్డ పారిపోయి ఏం చేశాడు, తర్షీషు ఓడ ఎక్కాడు. ఎంత భయంకరమైన విషయమో కదా. దేవుడు అన్నాడు, నిజంగా వారి యొక్క దోషం బహు భయంకరంగా ఉంది, వారి నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరంగా ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి వారికి చెప్పు అని చెప్తే ఈ యోనా ఏం చేస్తే తెలుసా, ఆ ప్రాంతానికి వెళ్ళకుండా పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు, తర్షీషు ఓడకెక్కాడు, వెళ్ళడానికి ఓడెక్కాడు. ఎంత భయంకరమో అంటే అశ్రద్ధ చూపిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఆ పనిని చేయడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నాడు, తర్షీషు ఓడకెక్కేశాడు. ప్రియదేని హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి సంభవించింది. ఎప్పుడైతే యోనా ఆ ఓడలోకి ఎక్కాడో ఏం చేస్తున్నాడో తెలుసా, బాగా నిద్రపోతున్నాడు. ఇక్కడ దేవుని దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యోనా. అలలు దేవుని మాటకు లోబడకుండా నినివే ప్రాంతానికి వెళ్లకుండా తర్షీషు వెళ్ళడానికి ఓడ ఎక్కి ఆ ఓడలో ఏమీ తెలియనట్టు గాఢ నిద్రపోతున్నాడు. ప్రియదేని బిడ్డ నిద్రపోతున్నాడు. ఈరోజు చూస్తే చాలామందికి చింత లేని వారికి, బాధ లేని వారికి నిద్ర ఎట్లా వస్తుంది, భయంకరంగా వస్తుంది. ఎక్కడ పోయినా నిద్ర. కొన్నిసార్లు మందిరంలో నిద్రపోతుంటారు, కొన్నిసార్లు ఇళ్ళలో నిద్రపోతుంటారు కదా. అంటే వారికి ఏముండదు, చింత ఉండదు, ఏముండదు, దిగులు ఉండదు, ఏం ప్రార్థన చేసుకోవాలా, దేవుని సరికి రావాలన్నట్ట దిగులు ఉండదు, నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ యోనాను దేవుడు ఏర్పరచుకున్నాడు, యోనాను దేవుడు ఎన్నుకున్న ఆ యోనా ఎట్లా తెలుసా, నిద్రావస్థలో ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా అట్లనే ఉన్నాం. మళ్ళీ ఎన్నుకున్నాడు, మనం పిలుచుకున్నాడు, కానీ కొన్నిసార్లు మనమే నిద్రపోతూ ఉంటాం, నిద్రావస్థలో పని చేస్తూ ఉంటాం, నిద్రావస్థలో మనకు అప్పగించిన పని చేస్తూ ఉంటాం, నిద్రావస్థలో మనకు అప్పగించిన పనిని చేయడానికి మనం సిద్ధమవుతుంటాం. కానీ ఆ పనిలో అంత ఆశీర్వాదం ఉండదు, సఫలత కనపడదు. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ యోనా జీవితంలో అదే జరిగింది. అశ్రద్ధతో ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళు అంటే తర్షీషు ఓడకి ఎక్కాడు, నిద్రపోతున్నాడు. ఆ ఓడలు నిద్రపోతుంటే పెద్ద తుఫాను గాలి వచ్చేసింది. ఆ సముద్రంలో పెద్ద తుఫాను గాలి వచ్చింది. ఓడ ఏమవుతుంది, కదులుతుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయి, పెద్ద వర్షం, తుఫాను గాలి. ఆ గాలికి అందరూ బెదిరిపోతున్నారు. ఆ తుఫాను గాలికి అందరూ భయపడుతున్నారు. అమ్మో, ఈ గాలి తుఫాను మమ్మల్ని ముంచేస్తుందేమో, ఈ గాలి తుఫాను మమ్మల్ని చంపేస్తుందేమో, ఈ గాలి తుఫాను మమ్మల్ని అందరినీ ఈ సముద్రంలోనే రాలిపోయేటట్టు చేస్తుందేమో అని అందరూ గట్టిగా కేకలు వేస్తూ వారు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. ప్రియదేని బిడ్డ వారి దేవుళ్ళని వారు పూజించుకుంటున్నారు. అయ్యా వాళ్ళు కాపాడండి, ఈ భయంకరమైన దుస్థితి నుండి వాళ్ళకి రక్షించండి, వాళ్ళకి కాపాడండి అని ఎవరు ఆ ఓడలో ఉన్న వారందరూ నాయకుడితో అందరూ వారి దేవుళ్ళని ఏం చేస్తున్నారు, పూజించుకుంటూ కొలుస్తున్నారు. వారి దేవుళ్ళని ఏం చేస్తున్నారు, గట్టిగా అరుస్తూ కేకులు వేస్తూ వాళ్ళు ఏం చేసి మొరపెడుతున్నారు. ప్రియదేని బిడ్డ ఇంకా ఆ ఓడలో ఉన్న సరుకును అంతటినీ ఏం చేశారంట, సముద్రంలోకి ఎందుకంటే ఆ బరువు ఉంటే నీళ్ళు వచ్చేస్తాయి ఓడలోకి. అందుకే ఆ సరుకులని, విలువైన సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలోకి పడేశారు. అప్పుడన్నా ఏమన్నా మేము ఓడ మునిగిపోదేమో అనుకుని వాళ్ళు అన్నీ కూడా పడేశారు, కానీ లాభం లేకపోయింది. ఆకాశమందు నీవు తప్ప